శ్రీ సాయిరామ్. శ్రోతలకు నా నమస్కారం. ఈ సంఘటన 1975లో ఊటీ నుంచి తిరిగి బెంగళూరు స్వామి బృందావనం వచ్చే దారిలో జరిగింది. 70స్లో స్వామి కొంతమంది పిల్లల్ని 80స్లో 90స్లో కొడైకెనాల్ తీసుకెళ్ళినట్టు కొంతమంది పిల్లల్ని స్వామి చాలా తక్కువ మంది పిల్లల్ని 5-6 మంది పిల్లల్ని ఒక కారులో ఊటీకి తీసుకెళ్ళి కొన్నాళ్ళు ఎంతో ఆనందం పంచేవారు. స్వామి కారు వెనకాల పిల్లలకు ఒక కారు, తర్వాత భక్తులకు స్వామి రమణ భక్తులకు ఒక కారు. వెళ్తుంటే పక్కన ఎవరైనా కొంచెం ముసలి వాళ్ళు ఉన్నా, ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు ఉన్నా ఆ కారు ఆపించి వాళ్ళ చేతుల దగ్గరికి పిలిచి కొన్ని డబ్బులు, లేకుంటే పండో, లేకుంటే ఏదో స్వీట్స్ ఏదో చేతిలో పెడుతుండేవారు. ఆయన భగవంతుడు, దయామయుడు. ఆయన ఒకసారి కారు వెళ్తుంటే ఎవరన్నా పక్కన నుంచి చూసి ఆనందంతో చిందులు దొక్కేసేవారు. అబ్బా, మాకు పుట్టపర్తి సాయిబాబా గారు వెళ్తున్నారేమో, ఎంత ఆనందం అని అనుకునేవారు. ఒక వారం రోజులు ఆనందంగా ఊటీలో గడిపిన తర్వాత తిరిగి బృందావనం ప్రయాణం అయ్యాము. ఊటీకి మైసూరుకి మధ్యన ఒక మంచి అడవి వస్తుంది, ఫారెస్ట్. ఊటీ ప్రాంతంలో ఆ ఫారెస్ట్ని ముదుమలై అంటారు, తమిళనాడు ఏరియా. మైసూరు ప్రాంతంలో అంటే కర్ణాటక బండిపూర్ ఫారెస్ట్ అంటారు. మేము ఆ ప్రాంతంలోనే వచ్చేటప్పుడు ముదుమలై ఫారెస్ట్ దాటిపోతున్నాం. కారు వెళ్ళిన తర్వాత ముదుమలై ఫారెస్ట్లో సడన్గా కారు ఆపి, మరి స్వామి ప్రతి విషయం చాలా ఎంత ఉంటుంది. కారు ఆపిన తర్వాత కారు ఆపమంటారు, ఆపి ఉంటారు. మేము వెనకాల కారులో ఉన్నామంటే గమనిస్తున్నమాట. ఎవరో వచ్చి తలుపు, చాలామంది కారు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే డ్రైవర్ వచ్చి కారు తీస్తే కానీ దిగరు. అలా కాదు, స్వామి కారు ఆ డోరు హ్యాండిల్ తీసుకొని టక్టక్కడా దిగిపోతారు. చెప్పులు కూడా వేసుకోరు, ఫారెస్ట్ అన్నా సరే. ఒకరోజు అలా ఆ టైంలో ఆ కారు హ్యాండిల్ అది తీశారు, డోర్ తీశారు, టక్ లోన ఆ ఫారెస్ట్లో వెళ్ళిపోతున్నారన్నమాట. వెళ్ళిపోతుంటే వెనకాల స్వామి కారు ఆపారు కాబట్టి వెనకాల కారులో కూడా మేము ప్రయాణించే కారు కూడా ఆగింది. ఆ స్వామి కారులో ఉన్నవాడు కూడా దిగి ఒకళ్ళు చూసి, ఇదేమిటి ఏం చెప్పకుండా ఇలాగ వెళ్ళిపోతున్నారు ఫారెస్ట్లోకి. చక ఒక చేత్తో స్వామి అంగి చాలా పొడుగ్గా ఉంటుంది. ఆ నెల మీద నడుస్తుంటే మనం ప్రసాద నిలయంలో దర్శనమిస్తుంటే చూస్తుంటాము, ఈ పాదాలను తాకి ఎలాగ తారాడుతూ ఉంటుంది. పాదాన్ని, ఆ కోమల చరణాన్ని సరిగ్గా ఎవరికీ కనిపించినవారు ఆయన అదృష్టం ఉన్నవాడికే. కానీ అలాగా ఒక చేత్తో ఆ పట్టు వంగి ఆ పట్టు ధోతి కలిసి పట్టుకొని చకచక లోనికి వెళ్ళి ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు వెళ్తున్నారు? 4-5 గంటలు కూర్చున్నాం కదా, ఒకవేళ ఆయనకి వెళ్ళే అవసరం వచ్చిందేమో, వెళ్తున్నారేమో, ఎందుకో మాకు తెలియదు. వెళ్ళొచ్చా వెళ్ళకూడదంటే తర్జన భేద్యం చేసుకుంటూ అలా నుంచుండిపోయిన తర్వాత, కాదు ఆయన ఒక్కరే వెళ్ళడానికి అంత దూరం వెళ్ళిపోతున్నారు, కొంచెం దూరంగా ఉండి మనం గమనించాలి, వెళ్దాము, లేకుంటే బాగుండదు. ఆయన కోపడతారు, కానీ దూరంగా ఉండండి. అడుగు వేసుకుంటూ అలాగా మేము మెల్లగా ఒక 10 మంది ఉన్నమాట స్వామి వెళ్తున్నప్పుడు కొంచెం దూరాన్ని స్వామి ఆగారన్నమాట. ఎందుకు ఆగారు మనం కొంచెం అలా గమనిస్తుంటే ముసలమ్మ పుల్లలు ఏరుకుంటుంది. పుల్లలు ఏరుకుంటే స్వామి ఆవిడ దగ్గర నుంచున్నారు. నుంచుంటేనే ముసలమ్మకు నిజంగా ఆశ్చర్యపడిపోయింది. ఎందుకు పుల్లలు ఏరుకున్నప్పుడు ఆ పట్టు హంగి, జటాజూటం, చిరునవ్వులు చిందిస్తూ ఉంటే ఏదో వనదేవత దగ్గర ప్రత్యక్షమైందా అన్నట్టు స్వామి అలా కనిపిస్తుంటే, చిరునవ్వులు చిందిస్తుంటే, ఆ ముఖార విందని చూస్తుంటే మాకే ఆశ్చర్యమైపోయింది. అదొక స్పెషల్ దర్శనమే, ఫారెస్ట్లో ఒక స్పెషల్ దర్శనమే అనిపించింది. అలా వెళ్తుంటే నుంచి నా టక్కన లేచిపోయి చేతులు జోడించుకుంది. పెద్దవాళ్ళు కదా, కొంచెం అక్కడ తమిళనాడు ఏరియా, చాలా గౌరవంగా చేతులు జోడించి, అమ్మ చూడండి స్వామి ఆహు అనరు, పెద్దవాళ్ళని అమ్మ అని పిలుస్తారు. అమ్మ
నేనెవరో తెలుసా? మాకు ఆశ్చర్యమైంది. స్వామి ఎక్కడో వెళ్తూ ఇక్కడో మైసూరు పక్కన నుంచి కారులో వెళ్తూ కారు దిగి వచ్చి ముసలమ్మ దగ్గరకు వచ్చి పైకంటానికి ఎవరికి ధైర్యం లేదు. లోపల అనుకుంటున్నాను, ఇదేమిటి స్వామి ఈ ముద్దకు వచ్చి నేను ఎవరో తెలుసా అంటున్నారు, ఇదేమిటి? ఆవిడకి మీకు ఎవరో తెలిస్తే ఏమి తెలియకపోతే ఏమి, మనం బృందావనం వెళ్ళిపోతాం కదా స్వామి అనుకుంటున్నాం. నేను ఆవిడ ఆశ్చర్యపడి తెలీదు స్వామి అని. అంటే స్వామి అంటే స్వామి అంటే అక్కడ ఈ సౌత్లో చాలామంది పెద్దవాళ్ళని స్వామి అని సంబోధిస్తుంటారు. తెలీదు స్వామి, మీరెవరో తెలీదు స్వామి అంటే తమిళ్లో తెలియదు స్వామి. పుట్టపర్తి సాయిబాబా తెలుసా అంటే పుట్టపర్తి సాయిబాబా గారి గురించి తెలుసా అని. విన్నాను స్వామి, విన్నాను, కానీ ఆయన ఎప్పుడూ చూడలేదు స్వామి. ఆయన ఎప్పుడు చూడలేదా? ఆయన నేనే. మాకు నిజంగా అయితే మాకు ఎంత ఆనందం అయిపోయింది. ఆనందము స్వామి, సంతోషం, తర్వాత కొంచెం ఆశ్చర్యం, ఇదేంటి స్వామి పుట్టపర్తి సాయిబాబా అని చెప్పుకోవడానికి కారు దిగి మీరు ఇక్కడికి వచ్చారు. ఆయన ఇప్పుడు చూడాలి. మాకు ఎన్ని ఆలోచనలు మనసులో మెలిగాయో, ఆమె ముఖం సెకండ్లో మేనే పుట్టపర్తి సాయిబాబా అని అంటే నిజంగా ఆయన ఒక వనదేవత, అది రాముడే వచ్చి ఆయనకి ఆవిడ ముందు నిజంగా ప్రత్యక్షమైనట్టు అయిపోయింది ఆవిడకి. ఆ పుల్లలేరుకునే ముసలమ్మ ఎవరికైనా కూడా స్వామి దేవుడికి దర్శనమిస్తే ముఖం ఆయన ముఖారవిందంలో కాంతి మనలో కూడా పడుతుంది. కాబట్టి మనం కూడా చాలా ఆ పుల్లలేరుకునే ముసలమ్మ ఆవిడ ముఖం చూస్తే నిజంగా మాకు నిజంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు భక్తుల ముఖం కూడా నేను చూస్తుండే వాళ్ళని. అబ్బో ఆ ముఖంలో ఉండే ఆ ఆనందం చూస్తే నిజంగా ఆ చిన్నపిల్లలలో చిరునవ్వులు నవ్వుతూ మాకు చూసినప్పుడు ఎలాగుంటుందో అలాగా అబ్బో ఎంత ఆనందంగా ఆ చేతులు ఎత్తి స్వామి దగ్గరకి. ఎందుకంటే డ్రామానప్పుడు చూశాను మనకంటే మనం ఆ శబరి మాత ఎలాగున్నారో స్వామి రాముడితో ఎలా మాట్లాడిందో మనకు తెలియదు, కానీ డ్రామాలో మనకు డిపిక్ట్ చేస్తుంటారు. వాల్మీకి రాసింది. ఆ రెండు చేతులు స్వామి దగ్గరికి వెళ్ళి ఆ బుగ్గలకి తగులుతున్నాయో వీళ్ళు ఏమి చూసుకోకుండా స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు పుట్టపర్తి సాయిబాబాను, ఎంత ఆనందం ఎంత దర్శనం చేశానని ఆ చేతులు క్లాప్ చేస్తూ ఆ రెండు చేతులు ఇలాగంటుంటే ఆయన ఎంతో ఆ కరుణతో నేనే నిజంటే అంటుంటే నిజంగా నాకు నిజంగా అందరికీ కళ్ళు చెమ్మరిల్లాయి స్వామి. తర్వాత అనిపించింది, ఎందుకు అనుకుంటాం కాదు, అది స్వామి అంటుంటారు వేరు కాదు, ఆయనకు కావలసింది ఆ హృదయం, పరిపక్వ హృదయం ఎక్కడ ఏ టైంలో రెడీగా ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ టైంలో ఆయన దర్శనమిస్తారు అంతే. ఆవిడకి అనుగ్రహం. మరి శబరి కోసం స్వామి అలాగ నడిచి వెళ్ళి ఫారెస్ట్లో వెళ్ళి ముసలమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన మొక్కను చూస్తూ మర్చిపోయి తన్మయత్వంలో ఆ ఎంగిలి పళ్ళు కొరుక్కుని మంచి పళ్ళు పట్టాలని ఆ ఎంగిలి పళ్ళు మంచి కింద పడేసి ఆ ఎంగిలి పళ్ళు ఆయన నోట్లో పెట్టిందని మనం విన్నాము. అలాగే ఆవిడ ఏమి ఇవ్వలేదు, కానీ ఆ దృశ్యం చూస్తుంటే, ఆ చేతులు ఎత్తి చూస్తుంటే స్వామి ఆనందంతో నిజంగా ఆ దృశ్యాలు మా మైండ్లో చూసినవి. స్వామి కూడా వెళ్తే స్వామి ఏమిచ్చారు మీకు అంటారు, ఏమి ఇవ్వడం కాదు, ఇలాంటి కొన్ని ఆనందకరమైన సంఘటనలు మన మనస్సులో స్వామి కూడా వెళ్తే ముద్ర పడిపోతాయి. ఇలాంటివి ఎన్నో అనుగ్రహించారు. కాశ్మీర్ వెళ్ళినప్పుడు కానీ, ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, మరి అన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు టైం లేదు. తర్వాత ఆవిడతో చెప్పి నేనే పుట్టపర్తి సాయిబాబా అని చెప్పి మరి టక్టక్క వెనక్కి వెళ్ళి వచ్చేస్తున్నారు. ఇదేమిటో బాబు చెప్పి మరి ఇంకేం ఆవిడతో ఇంకేం మాట్లాడతారు. దానికి ఓకే దర్శనం ఇచ్చారు, అనుగ్రహించారు, వెనక్కి వచ్చేస్తారు. వెనక్కి వచ్చేసి స్వామి ఒకటి మొదలు పెడితే ఆయన ఏం చేస్తారో మనకు అర్థం కాదు. వెళ్ళి అక్కడ కారు దగ్గరికి వెళ్ళి కారులో చూస్తున్నాను అనమాట. రాధాకృష్ణ ఏముంది, ఆ డబ్బు పర్స్ తీసుకొని అందులోంచి స్వామి ఎప్పుడు కూడా ఇచ్చేటప్పుడు లెక్క పెట్టుకోరు. ఆ పర్సులో డబ్బులు తీసి టకటక ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయారు. మరలా ఆవిడ చేతిలో డబ్బులు పెట్టి, అమ్మాయి ఈ డబ్బులతో బట్టలు కొనుక్కో. సంతోషం బాగుంది. మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఇంకా చూస్తున్నారు, అటు ఇటు చూస్తుంటే మాకు అర్థమైంది స్వామి ఇంకేమి ఇస్తారు దేవుడు అని. చూస్తుంటే వెనక చూసి రాధాకృష్ణ అదేమిటి పిక్కిలి బాటిల్ కదా, పచ్చడి పిచ్చేసి కదా, తీ అన్నారు. అని తీశాడు. తీసిన తర్వాత
అందరూ ఒకవేళ మన ఆంధ్ర పిల్లలకి ఏదైనా ఇచ్చినా కానీ మనకి వాళ్ళు ఒప్పుకుంటారు, కానీ పచ్చడి ఆవకాయ పచ్చడి సీసాలు ఇచ్చేస్తుంటే ఇంట్లో నుంచి అది వాళ్ళకి కొంచెం బాధగా వస్తుంది ఎవరికన్నా సరే, నాకు కూడా. అందుకని స్వామి స్వామి కూడా తీసుకువెళ్ళిన తర్వాత ఎవరికి కూడా అది కొంచెం కూడా నొప్పి కలగకుండా చూసుకుంటారు. అందరూ వాళ్ళు గమనించి ఉంటారు. స్వామి అరే బాబు మనం ఒక 2 గంటల్లో బృందావనం వెళ్ళిపోతాము, ఎన్నో పచ్చడి సీసాలు ఉన్నాయి మనకి, ఈ ఒక్క సీసా ఆవిడకి ఇస్తే ఎంత ఆనందిస్తుంది, ఈ 1 నెల 2 నెలలు వాడుకుంటుంది, మనకి చాలా ఉంది. చూడండి, వాళ్ళకి స్వామి చెప్పక్కర్లేదు, ఆయన ఇష్టం. కానీ అందరినీ అది సముదాయించడానికి ఎవరికి కూడా ఇంత కూడా నొప్పి పడకూడదని సీసా పట్టుకున్నారు. ఆ పట్టుకునే విధానం కింద పడిపోతే మళ్ళీ ఇంకా సీసా లేదు, పచ్చడంతా పోతుందేమో అని కింద ఒక చేయి వేసి, నేను చెప్పాను కదా, ప్రతి పని స్వామిది ఒక గుణపాఠం. కింద ఒక చేయి వేసి పై ఒక చేయి వేసి అలా వెళ్తున్నారు. నాకు అనిపించింది, నాకే కదా మనం అడిగితే స్వామి నేను ఇస్తానంటే, ఇలా బృందావనంలో 2 సార్లు జరిగింది. స్వామి నేను తీసుకెళ్ళినా అంటే ఊరుకోప నేను ఇస్తాను అన్నవారు. అప్పుడు చెప్పారన్నమాట కొంతమంది కూడా ఉన్న స్టూడెంట్స్, బాబు రామకృష్ణ అలాగ అడగకు, ఆయనకి ప్రేమతో ఇవ్వాలని ఆయనే తీసుకెళ్ళి ఇస్తారు. మరి మనం మధ్యలో ఆ తీసుకునే వాళ్ళకు కూడా వాళ్ళు ఎంతో తపస్సు చేసి ఉంటారు, ఎంతో స్వామి చేతితో తీసుకెళ్ళాలి ప్రసాదం అని ఉంటారు. మనం స్వామి చేతిలో నుంచి లాక్కుని స్వామిని ఇస్తానంటే ఆయనకి స్వామికి ఫస్ట్ మనం అనవసరంగా అడుగుతూ ఆయనకి ఇష్టం ఉండదు, తీసుకునే వాళ్ళకి ఇంకా చిరాకు. ఎందుకంటే వాళ్ళు స్వామి చేతితో అది అనుగ్రహం, స్వామి చేతితో పొందాలని అనుగ్రహంతో మనకి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. మధ్యలో మనం వెళ్తుంటే బాబు వీడొకట బాబు మన ఛాన్స్ పోగొట్టాడని బాధపడతారు. కాబట్టి ఇలా అడగని చెప్పి 2-3 పిల్లలు బృందాన్ని చెప్పి, అందుకని మేము ఆయన పాపం ఆ కేజీ 2 కేజీలు చేసి ఇలా పట్టుకెళ్తుంటే మేము అలా చూస్తూ ఉండిపోయామంటే, వెళ్ళిన తర్వాత తీసుకో ప్రతి మాట మనకు అనుభవం. వెళ్ళి ఇది ఆవకాయ పచ్చడి ఒక్కొక్క ముక్క రోజు వేసుకో, ఛానల్ వస్తుంది, చాలా బాగుంటుందని ఆడికి చెప్పి వెనక్కి వచ్చారు. నిజంగా ఇది ఇలాంటి సంఘటనలు చూస్తే ఆనందించే భాగ్యం ఆయన అనుగ్రహించారు చిన్నప్పుడు. మీతో పంచుకోవడానికి నాకు ఆనందం. సాయిరాం సాయి.